రోజు రోజుకి చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు 10 రోజులు కావస్తుంది. గతంలో శ్రీశైలం హైడ్రా పవర్ ప్రాజెక్ట్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, జరిగిన ఒక్క రోజుకే మీరు మృతులని బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పటికంటే ఈ ప్రమాదం జరిగి 10 రోజులు కావస్తుంది. 10 రోజుల నుంచి మృతదేహాల్ని వెలికితీత పక్కన పెడితే ఇంకా దొరుకుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మాట్లాడుతుంది. అసలు అంటే వాళ్ళ మీద ఎందుకంత చిన్న చూపు ప్రభుత్వానికి? అయితే ఒక్కటి వాస్తవమ్మ, గత 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే సరే, ప్రమాదం జరిగింది, దాంట్లో ఎవరి తప్పు ఏంది, ప్రభుత్వం తొందరపాటు ఏముంది, ప్రభుత్వం నిర్లక్ష్యం ఏముంది అనేది ఒకవైపు, అసలు దాంట్లో ఉన్నోళ్ళు బ్రతికినరా చనిపోయినరా అనేది మీమాంస ఇంకొక వైపు. ఈ ఒకవైపు ఉండగా ఈ 10 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా చాలా ఉదాసీనంగా ఉన్నాయి, చాలా నిర్లిప్తంగా ఉన్నాయి. అసలు ఏం పని జరుగుతున్నట్టు కూడా లేదు. మీడియా హడావుడి తప్ప వాస్తవానికి అక్కడ ఒక తట్ట మట్టి కూడా ఎత్తి బయట పోసింది కూడా కనపడలేదు. ఆ రోజు కేవలం మేము బీఆర్ఎస్ బృందం పోయినాడు, మేము తరేశ్వర గారు అందరం పోయినాడు, ఒక్క చిన్న టిప్పర్లో కొంచెం అంత మట్టి తీసుకొచ్చేసేసి బయట పోసినారు. ఆ తర్వాత మళ్ళీ దొరకలేదు. ఈ ఒకవైపు అయితే కేంద్ర బృందాలు ఏవైతే ఉన్నాయో, వచ్చి నిపుణులు ఎవరైతే ఉంటాయో, నిపుణుల బృందాలు వచ్చి పనిచేస్తే వాళ్ళే చెప్పినారు అని చెప్పి మీడియాలో హడావుడి జరిగింది. మొన్న 2 రోజుల క్రితం ఇట్లా 5 శవాల్ని ఐడెంటిఫై చేసినాము, పలానా చోట ఉన్నాయి, 3 మీటర్ల లోతు బురదలో ఉన్నాయని చెప్పినారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ టెక్నాలజీ వాడి చూసినాము అన్నారని చెప్పి. కానీ గంట సేపట్లో మళ్ళీ ఆ వార్తలు తీసేసినారు. దేనికి అని అంటే మీడియా మిత్రులు చెప్తున్నారు, జిల్లా కలెక్టర్ ఎస్పీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చినారు, మాకు మీరు యాక్షన్ ఉంటుంది, మీరు కనుక అట్లా ప్రచారం చేస్తే చేయొద్దని ఆపినారు అని. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత సందర్శించి అక్కడ ప్రకటిస్తాడేమో, ముఖ్యమంత్రి చేత ప్రకటింపజేస్తాడేమో అని అనుకున్నారు. ప్రజలంతా ఎదురు చూసినారు. ముఖ్యమంత్రి వెళ్ళొచ్చి కూడా 24 గంటలు దాటిపోయింది. ఇప్పుడు కూడా దానిపైన స్పష్టత లేదు, చెప్పడం లేదు. అంటే దీంట్లో ప్రభుత్వం ఏదో దాచిపెడుతుంది అనేది మాత్రం అనుమానాలు మొదలైనాయి ప్రజల్లో మొన్నటి నుంచి. ఎందుకనంటే నిపుణులను కూడా స్వేచ్ఛగా పనిచేయడం లేదు, వాళ్ళు ఇచ్చిన వాటిని బయటికి రానివ్వడం లేదు. ఎందుకు దాచిపెట్టాలి? జరిగిపోయింది, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏదో సంథింగ్ ఉండాలి దాని వెనకాల. టన్నల్కి సంబంధించిన కాంట్రాక్టర్ జయప్రకాష్ మీడియా ముఖంగానే ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ప్రమాదం జరిగిన చోట వాళ్ళు బయటికి రావడం కష్టం, అసలు దొరకడం కూడా కష్టం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ప్రభుత్వం ఎందుకు దీని మీద ఇంకా ఎలాంటి? ఇక్కడే నేను అదే అంటున్నానమ్మా. ఒకవైపు కాంట్రాక్టరు ఆయన అభిప్రాయం ఆయన చెప్పిపోయినాడు. బహుశా ఆయన కూడా మరి నిపుణుల ద్వారా విని తెలుసుకొని చెప్పినాడు, ఆయన ఏదో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఊరికి చెప్తున్నాను నేను అనుకోవడం లేదు. నిపుణులు ఎందుకో డైరెక్ట్గా మీడియా మిత్రులకు కలిసినారు, ఏ రకంగా వాళ్ళు కూడా చెప్పినారు అని చెప్పి మనకు తెలిసింది. ఇంత స్పష్టంగా విషయం కనబడుతుంటే ఎందుకు దాచిపెట్టాలనుకుంటున్నారు? ఇంకొకటి, అసలు జరగాల్సింది ఏంది? సపోజ్ మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కుంగిపోయింది. అంటే బేసిక్గా టీబీఎం మిషన్ ఏదైతే ఉందో, నేను ఏమంటుందంటే కూలిపోయింది, అందులో మనుషులు చిక్కిపోయినారు అన్నప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏందేమో, ఒక సెకండ్లో ఎవరికైనా రావాల్సిన ఆలోచన ఆ డెబ్రిస్ని ఎంత తొందరగా తీసేయాలని కదా. అవును, వాటిని తీసే అక్కడ ఆ లోపల ఉన్న వాళ్ళని రక్షించుకోవడం, వీలైతే బతుకుంటే రక్షించుకునే ప్రయత్నం, లేదంటే బాడీస్ని తీసే ప్రయత్నం ఏదో చేస్తారు. అవును, ఇప్పటి వరకు కూడా కనపడలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 రోజులుగా ఆ ప్రయత్నం వెళ్ళలేదు. అసలు ఒక 30 మట్టి తీయాలి. అంటే 4 మందిని తీసుకురావచ్చు, మనకు చాలా మ్యాన్ పవర్ ఉంది. 4 బృందాలు కష్టపడుతున్నాయి అక్కడ. ఎస్ఆర్డిఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, లేకపోతే ఎల్ఎన్టీ కానీ, లేకపోతే సింగరేణి వాళ్ళు కానీ, అంటే దాదాపు 10 రోజుల నుంచి 4 బృందాలు కష్టపడుతున్నారంటే మినిమం కనీసం ఇంతైనా సరే ఐడెంటిఫికేషన్ చేయాలి కదా ఇప్పటి వరకు. నేను అనేది ఏంటంటే పని చేయనియాలి కదా వాళ్ళని. నేను మీడియాలో ఈ బృందం వచ్చింది, ఆ బృందం వచ్చింది, పోయింది అని చెప్పి ఆ మీడియాను బయట పెట్టి చూపిస్తున్నారు తప్ప వాళ్ళని ఎందుకు స్వేచ్ఛగా పని చేయనివ్వడం లేదు, వాళ్ళు చేసిన వాటి ఫలితాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు అనేది కూడా చర్చ ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది స్పష్టంగా. 10 మంది చేసే కాడ 50 మందిని పెంచవచ్చు. మేము ఆ రోజు హరీష్ రావు గారు మేమందరం మా బీఆర్ఎస్ బృందం వెళ్ళినాడు, అడిగినాం అక్కడ ఉన్న వాళ్ళను, ఎన్డీఆర్ బృందాన్ని వాళ్ళను, మీరు ఈ లెక్కన తీస్తే ఎన్ని రోజుల్లో దీన్ని చేయగలుగుతారు అని అంటే, మంత్రి గారు ఏమో 2 రోజుల్లో తీస్తామని చెప్పినాడు. మీరు నిజంగా మీ లెక్క ప్రకారం ఎన్ని రోజులు పడుతుంది అని అంటే, వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తే కూడా ఒక 15 రోజులు పడుతుంది అన్నమాట అనుకొచ్చినారు. ఇది చెప్పకూడదు మేము బయటకని మళ్ళీ భయపడ్డారు. ఆ చిట్ చాట్లో మాట అన్నారు, టైం పడుతుంది.
ఒకవేళ మరి ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 50 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు లోపల అన్నారు. వీళ్ళు పెంచుకునే అవకాశం ఉందా? పెంచితే కూడా ఎక్కువ మంది లోపల పనిచేసే అవకాశం ఉందా అంటే చేయవచ్చు. 300-400 మందికి కూడా పనిచేయవచ్చు అవకాశం ఉంది అని చెప్పినారు. మరి మనకు అవతల ఉన్నారు కదా, ఎస్సీసీఎల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న మైన్స్లో పనిచేస్తున్న మిత్రులు కార్మికులు చాలామంది ఉన్నారు, అనుభవజ్ఞులు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకుంటే ఇంకా తొందరగా తీసే అవకాశం ఉంది కదా అంటే చేయొచ్చు సార్ అన్నారు. కానీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం సరైన ఖర్చుకు పద్ధతుల్లో వెనకాడుతుందా పనిచేయట్లేదు. లేకపోతే దేనికోసం వెనకడుగు వేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో క్రియాశూన్యంగా ఉంది, ఒక నిర్లిప్తంగా ఉంది. ఆ రోజే మేము చెప్పినాం, హరీష్ రావు గారు చెప్పిన కోఆర్డినేషన్ లోపం కనబడుతుంది, సమన్వయం లోపం కనబడుతుంది, నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనక ముందు ఆడుతుంది, ఏదో లోపం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రికి కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పొచ్చినాం. కానీ పోయిండు ముఖ్యమంత్రి, పోయిండు. అధికారులకు ఏం చెప్పిండు ఏం లేదు, చిల్లర మాటలు మీడియాలో మాట్లాడొచ్చిండు. చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, షో పుటపులు, దాని ముందడి పోయి మంత్రులు ఫోటోలు దిగి పంపడాలు తప్ప వాస్తవానికి సహాయక చర్యలకు సంబంధించి పైసా పని కూడా ముందుకు పోలేదు.